దేవుని నామానికి మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలాగున మరి ఒక తరుణం మనమందరం కూడా ఇలాగున కలుసుకునేటువంటి కృపను దేవుడు మనకిచ్చాడు. అందరిని బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తూ ప్రార్థన చేసుకుందాం. స్తుతికి కారణభూతుడు అయిన మా దేవ, ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, మీకు వందనాలు. ఇలాగున ప్రభా చేరి మీ నామాన్ని స్తుతించుటకు, ధ్యానించుటకు మీరు మాకు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి, భాగ్యాన్ని బట్టి మీకు వందనాలు. పరిశుద్ధాత్మ దేవుడిగా ప్రభా ఈ కార్యాన్ని మీరు జయకరంగానైనా జరిగిస్తున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ, అయ్యా మాతోనైనా కూడి ఇలాగున సహవాసంలో ఉన్నటువంటి నీ బిడ్డలను బట్టి మీకు వేలాది వందనాలు చెల్లిస్తూ, మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమును అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమెన్. కీర్తన పాడుకుందాం. నా అర్పణలో నీవు పరిశుద్ధపరచుచున్నావని యేసయ్య, నీ పాదాల చెంత నా శిరము ఉంచదనేటువంటి కీర్తన పాడుకుందాం. నార్పణలో నీవు పరిశుద్ధపరచుచున్నావని యేసయ్యా నీ పాదాల చెంత నా శిరము ఉంచెదా. నా అర్పణలు నీవు పరిశుద్ధపరచుచున్నావని యేసయ్యా నీ పాదాల చెంత నా శిరము ఉంచెదా. నీవే నాకని నీవే నీకని నాకై విజ్ఞాపనం చేయుచున్నావని. నీవే నాకని నీవే నీకని నాకై విజ్ఞాపనం చేయుచున్నావని. నా అర్పణలు నీవు పరిశుద్ధపరచుచున్నావని. ఆదరణ లేని లోకములో ఆనుకుంటేని ఎదుటే నిలిచే నీపై ఆదరణ లేని ఈ లోకములో ఆనుకుంటేని ఎదుటే నిలిచే నీపై అనురాగ శ్రీమను అనుబంధము గెలుచిన నీతో అరణ్యవాసమే నాకు వేలాయెను. అనురాగ శ్రీమను అనుబంధము గెలుచిన నీతో అరణ్యవాసమే నాకు వేలాయెను. అర్పణలో నీవు పరిశుద్ధపరచుచున్నావని యేసయ్యా నీ పాదాల చెంత నా శిరము ఉంచెదా. నీవే నాకని నీవే నీకని నాకై విజ్ఞాపనం చేయుచున్నావని.
నిలిపితిని మార్గము చూపిన నీపైనే గమ్యమెరుగని వ్యామోహాలతో నిలిపితిని మార్గము చూపిన నీపైనే గాలిని కదిల్చి గాలి మేడలు కూల్చిన నీకు అరణ్యవాసమే నాకు మేలాయెను. గాలిని కదిల్చి గాలి మేడలు కూల్చిన నీకు చాలెము నీడలే నాకు మేలాయెను. అర్పణలు నీవు పరిశుద్ధపరచుచున్నావని యేసయ్యాని పాదాల చెంత నా శిరము వంచెదా. నీవే నాకని నీకని నాకై విజ్ఞాపన చేయుచున్నావని మందకాపరుల గుడారాలలో మైమరిచితిని మమతను చూపిన నీపై మైమరిచితిని మమతను చూపిన నీపైనే మందకాపరుల గుడారాలలో మైమరిచితిని మమతను చూపిన నీపైనే మహిమాత్మకమైన నీ మందలో నన్ను దాచిన నీకు జీవను జ్ఞానమే నాకు మేలాయెను. మహిమాత్మకమైన నీ మందలో నన్ను దాచిన నీకు జీవను జ్ఞానమే నాకు మేలాయెను. అర్పణలు నీవు పరిశుద్ధపరచుచున్నావని యేసయ్యాని పాదాల చెంత నా శిరము వంచెదా. నీవే నాకని నీకని నాకై విజ్ఞాపన చేయుచున్నావని ప్రార్థన చేసుకుందాం. స్తుతికి కారణభూతుడైన మా దేవ మీ కొందనాలు. ఎలాగను ప్రభా మీ నామాన్ని స్తుతించి నాయన గణపరిచేటువంటి కృపను మీరు మాకు ఇచ్చేందుకు మీ కొందనా. పరిశుద్ధాత్మ దేవుడుగా తండ్రి ఈ రాత్రి కాల సమయంలో అయ్యా మీరు మాట్లాడుతున్నందుకైనా మీకు కొందనాలు చెల్లిస్తున్నాం. అయ్యా ఈ మాటలనైనా వినేటువంటి నీ బిడ్డలకు తండ్రి వినగలిగిన చెవిని గ్రహించగలిగిన మనసును ప్రభు మీరు దయచేయమని పరిశుద్ధాత్మ దేవుడిగా ప్రభా మీరై నేను ఈ కార్యాన్ని ముందుండి నడిపిస్తున్నందుకు దేవా మీకు వేలాది వందనాలు చెల్లిస్తూ మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమేన్. క్రీస్తునందు
ప్రియమైన దేవుని బిడ్డలు, ఈ రాత్రి కాల సమయంలో కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మనం ధ్యానం చేయబోతున్నాం. ముందుగా మనకు పరిశుద్ధాత్మ దేవుడు సిద్ధపరిచినటువంటి వర్తమానాన్ని మనము ఇలాగని రాత్రి కాల సమయంలో మనం ధ్యానం చేయబోతున్నాం. పాపం యొక్క ఫలితం ఎలాగుంటుంది, పాపం యొక్క అంతిమ జీవితం ఎలాగుంటుందో ఈ రాత్రి కాల సమయంలో మనం ధ్యానం చేయబోతున్నాం. కట్టుకథలు కాదివి, పిట్ట కథలు కాదివి, కాలక్షేపానికి మనం ధ్యానం చేయట్లేదు. ఇది పరిశుద్ధాత్మ దేవుడు ఈ రాత్రి కాల సమయంలో నిన్ను హెచ్చరిస్తూ ఉన్నాడు. దేవుని యొక్క రాకడ అతి సమీపముగా ఉన్నది అనేటువంటి సత్యాన్ని తెలుసుకోవాలి. భూలోకంలో జరుగుతున్నటువంటి ప్రతి పరిస్థితి కూడా మనం చూస్తే మరణ భయము చేత ప్రతి మనుష్యుడు కూడా ఈ లోకంలో జీవిస్తున్నాడు. మరణము ప్రతి మనిషిని కూడా వెంటాడుతున్నటువంటి సమయాల్లో మనమున్నాం. మన యొక్క ఆత్మను మనము రక్షించుకోవలసినటువంటి ఆవశ్యకత ఉన్నది అనేటువంటి ప్రాముఖ్యమైన సత్యాన్ని మనం తెలుసుకోవాలి. బైబిల్ గ్రంథంలో మానవ జీవితానికి సంబంధించినటువంటి అనేకమైనటువంటి ప్రాముఖ్యమైన సత్యాలు ఉన్నాయి పిల్లారా. బైబిల్ గ్రంథంలో మనము అనేక విషయాలు మనం ధ్యానం చేస్తున్నప్పుడు నీ యొక్క ప్రవర్తన బట్టి నీ యొక్క అంతిమ జీవితం ఎలాగుంటుందో బైబిల్ గ్రంథంలో అనేకమైనటువంటి సాదృశ్యాలు ప్రభువైనటువంటి యేసు క్రీస్తు ఆయన సంచరించినటువంటి కాలంలో మానవ లోకానికి, మానవ జీవితానికి జ్ఞానం కలగటానికి ఎన్నో మాటలు తెలియజేశాడు పిల్లారా. అయితే క్రీస్తును ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ వాక్య భాగాన్ని వింటున్నటువంటి మీరు ఈ రాత్రి కాలంలో జాగ్రత్తగా వినండి. పాపం యొక్క ఫలితం నరకం, నరకంలో 7 బాధలు ఉన్నట్లుగా ఈ రాత్రి కాలంలో మనం చూడబోతున్నాం. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఈ యొక్క దినాన్ని ఏమని పిలుస్తారంటే మహారోదన దినం అని పిలువబడతా ఉంది. ఈ యొక్క దినాన్ని ఏమని పిలువబడుతుంది అంటే రెండవ మరణం అని పిలువబడతా ఉంది, నరకము అని పిలువబడుతుంది, అగ్నిగుండము అని పిలువబడుతుంది. క్రీస్తును ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, అందుకే బైబిల్ గ్రంథంలో ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తాను చూడండి. యెషయా గ్రంథం 33వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చదువుకుందాం పిల్లారా. యెషయా గ్రంథం 33వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చదువుకుందాం. సియోనులోనున్న పాపులు దిగులు పడుచున్నారు, వణుకు భక్తిహీనులకు పుట్టెను. మనలో ఎవడు నిత్యము దహించు అగ్నితో నివసింపగలడు? మనలో ఎవడు నిత్యము కాలుచున్న వాడితో నివసించును? క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పాపులకు వణుకు పుట్టించేటువంటి దినం ఒకటి ఉంది. ఆలోచించండి. రాత్రి కాలశంలో ఒక్కసారి మన యొక్క జీవితాన్ని రాత్రి కాలశంలో పరిశీలించుకోవలసిన ఆవశ్యకత ఉంది. పాపం యొక్క అంతిమ జీవితం భూలోకంలో ఏదైనా మనల్ని విడిచిపెట్టవచ్చేమో, కానీ నీ పాపం నిన్ను విడిచిపెట్టదనేటువంటి సత్యాన్ని రాత్రి కాలశంలో మనము తేటతెల్లగా మనం తెలుసుకుంటూ ఉన్నాం. భూలోకంలో ఏదైనా మనల్ని విడవచ్చేమో, కానీ నీ క్రియలు నిన్ను విడిచిపెట్టమనేటువంటి సత్యాన్ని ఈ రాత్రి కాలశంలో మనం తెలుసుకోబోతున్నాం. జాగ్రత్తగా ఆలోచించే దేవుని యొక్క మాటలు మనము వినవలసిన ఆవశ్యకత ఉంది. పాపులకు వణుకు పుట్టేటువంటి దినము, పాపులు దిగులు చెందేటువంటి దినము. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ యొక్క దినానికి ఉన్నటువంటి పేరేంటంటే మహారోదన దినము అని బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది పిల్లారా. కాబట్టి రాత్రి కాలంలో చూడండి, మరి యొక్క ప్రాముఖ్యమైన విషయం మీకు జ్ఞాపకం చేస్తాను. మలాకీ గ్రంథం చూద్దాం. ఇక్కడ 4వ అధ్యాయము మొట్టమొదటి వచనాన్ని మనం చదువుకుందాం పిల్లరా. మలాకీ గ్రంథం 4వ అధ్యాయము మొట్టమొదటి వచనాన్ని మనం చదువుకుందాం.
ఏలయనగా నియమింపబడిన దినము వచ్చుచున్నది, కొలిమి కాలునట్లు అది కాలును. గర్విష్ఠులందరూ దుర్మార్గులందరూ కొయ్యి కాలువలే ఉందరు. వారిలో ఒకనికి వేరైనను చిగురైనను లేకుండా రాబో దినము అందరినీ కాల్చివేయనని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. క్రీస్తును ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథములో చిట్ట చివరి ప్రవక్త ఎవరంటే మలాకి అనబడినటువంటి ప్రవక్త. చిట్ట చివరి గ్రంథం పిల్లారా, క్రీస్తును ప్రియమైనటువంటి దేవుని బిడ్డల యొక్క మాటలు మనం చూస్తున్నప్పుడు ఈ యొక్క పాత నిబంధన గ్రంథములోని చిట్ట చివరి ఒకే గ్రంథము, చిట్ట చివరి ప్రవక్త, చిట్ట చివరి మాటలు పరిశుద్ధాత్మ దేవుడు తన యొక్క గ్రంథములో రాస్తూ ఉన్నాడు. ఏలయనగా నియమింపబడిన దినము వచ్చుచున్నది, జాగ్రత్త. కొలిమి కాలునట్లుగా కాలిపోతాం. క్రీస్తును ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ దినమున గర్విష్ఠులందరూ, ఆ దినమున దుర్మార్గులందరూ కొయ్యి కాలు ఎలాగున కాలిపోతుందో అలాగున కాలిపోయేటువంటి దినం రాబోతుంది. బైబిల్ గ్రంథం సెలవిస్తుంది రాత్రి కాల్సంలో. అర్థం చేసుకో, ఆలోచించు. క్రీస్తును ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఆ యొక్క నియమింపబడినటువంటి దినం ఏంటో, క్రీస్తును ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, ఆ యొక్క రోదన దినం ఏంటో, ఆ మహారోదన దినం ఏంటో ఇలాగని రాత్రి కాల్సంలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడబోతూ ఉన్నాడు. జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. క్రీస్తును ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అందుకే బైబిల్ గ్రంథంలో ఏమన్నా మనము ఈ యొక్క టైటిల్, ఈ యొక్క దినాన అంశం మనం ఆ యొక్క ఇచ్చినటువంటి ఆ యొక్క టైటిల్ ఏంటంటే పాపం యొక్క ఫలితం. భూలోకములను చేసినటువంటి పాపం, భూలోకములను జీవించినటువంటి జీవిత విధానం, భూలోకంలో నువ్వు నడిచినటువంటి దేవునికి ఆయాసకరమైనటువంటి జీవితాన్ని నువ్వు జీవిస్తే క్రీస్తును ప్రియమైనటువంటి దేవుని బిడ్డ నిన్ను తరుముకుంటూ 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 ఎక్కడ వరకు తీసుకెళ్తుందంటే అగ్నిగుండం దాకా నిన్ను తీసుకువెళ్తుంది. చూద్దాం ఈ రాత్రి కాలశంలో. అగ్నిగుండంలో పడిన తర్వాత క్రీస్తును ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా 7 బాధలు ప్రారంభమవుతాయని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. పాపము ఎంత ప్రమాదకరమైందో ఆలోచించు. దేవుడు సృష్టిలో, క్రీస్తును ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, దేవుడి సృష్టిలో దేవుడు అసహించుకునేది ఒకటే, అదేంటంటే పాపము అనేటువంటి సత్యాన్ని మనం గ్రహించాలి. క్రీస్తును ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, తన మొట్టమొదటి కుమారుడైనటువంటి దేవుడు, తన యొక్క ప్రియ కుమారుడైనటువంటి ఆదామును దేవుడు తన యొక్క స్వహస్తాలతో దేవుడు నిర్మించి ఆయన యొక్క స్వరూపమునిచ్చి ఆయన యొక్క పోలికనిచ్చి దేవుడు వారితో సహవాసం చేస్తూ కూడా వారు దేవునికి అవిధేయులుగా ఉన్నప్పుడు దేవుడు నిర్దాక్షిణంగా ఏదైనా తోట నుంచి వారిని తోలివేశాడు. దేవుడు దేనినైనా ఏమండి కొంతవరకు సహిస్తాడేమో, కానీ పాపము సహించడనేటువంటి సత్యాన్ని గమనించాలి. సృష్టిలో దేవుడు సహించినటువంటి ఒక కార్యం, దేవునికి ఇష్టం లేనటువంటి కార్యం, దేవునికి ఇష్టం లేనటువంటి లక్షణం ఏంటంటే పాపము 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 అనేటువంటి సత్యాన్ని మనం గ్రహించాలి. అదేంటంటే ఆజ్ఞ అతిక్రమే పాపము, పాపం వలన వచ్చినటువంటి జీతం మరణం, అది 2వ మరణం. పిల్లారా, భూలోకములో మొట్టమొదటి మానవుడైనటువంటి ఆదాము వలన కలిగినటువంటి మరణం ఏమిటి? మొట్టమొదటి మరణం అది సహజ మరణం. అది ఉన్నవాడైనా లేనివాడైనా ఘనుడైనా ఘనహీనుడైనా మానవ జీవితాన్ని కలిగినటువంటి ప్రతి వ్యక్తికి మరణం వస్తుంది. కానీ నువ్వు చేసుకునే పాపం వలన మరి ఒక మరణం ఉంది. ఆ మరణం ఏంటంటే 2వ మరణం అనేటువంటి సత్యాన్ని మనం గ్రహించాలి. క్రీస్తును ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆలోచించండి. రాత్రి కాలశంలో అనేక విషయాలు ప్రాముఖ్యమైనటువంటి సత్యాలు మనం గ్రహిస్తూ ఉన్నప్పుడు పాపం యొక్క అంతిమ జీవితం ఎలాగుంటుంది, పాపం యొక్క లక్షణం ఏంటంటే కీర్తన గ్రంథం 40వ అధ్యాయం 12వ వచనం అంటాడు, పిల్లరా నీ పాపం నేను పట్టుకుంటుందని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. కీర్తన గ్రంథం 40వ అధ్యాయం 12వ వచనంలో నా దోషములు నన్ను తరిమి పట్టుకొనగా, క్రీస్తు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, హబక్కు గ్రంథంలో చెప్తాడు పిల్లరా 2వ అధ్యాయం 10వ వచనంలో చెప్తాడు, ఏమండి ఎవరి పాపము వాని మీద నిరస్థాపన చేయబోతుందో కనుక తినానా, నీ పాపమే నీ కళ్ళెదుట రేపు కనబడబోతుంది. జాగ్రత్త. పాపము ఎంత ప్రమాదకరమైంది. పాపము అనగా దేవునికి ఇష్టమైనటువంటి కార్యం అంటే ఏదైనా పాపం. అది 3వదిగా పాపానికి ఉన్నటువంటి లక్షణం
ఏమండి, రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనంలో మనం చూసినట్లయితే నీ పాపము నీకు ఉగ్రతను తీసుకొస్తుంది. క్రీస్తును ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, నీ పాపము నిన్ను తరిమి పట్టిస్తుంది. రెండవదిగా నీ పాపం నీ మీద నేరస్థాపన చేస్తుంది. మూడవదిగా నీ పాపం నిన్ను ఏమండి ఒక ఉగ్రతను తీసుకుని వస్తుంది. ఎవరు నీకు ఉగ్రతను తీసుకురారో నీ పాపమే నిన్ను పట్టిస్తుంది. జాగ్రత్త. ఎక్కడ పట్టిస్తుందంటే దేవుని యొక్క సముఖంలో ఆయన ఎదుట నీవు ఉన్నప్పుడు సిగ్గుతో తల ఉంచుకునేటువంటి దినం రాబోతుంది. ఆ దినమే మహారోదన దినము. ఆ దినమే ఆయన నియమించినటువంటి దినం. ఆ దినం ఏంటో ఈ రాత్రి కాలంలో మనం చూడబోతున్నాం. పిల్లలు జాగ్రత్తగా వినండి, అర్థం చేసుకోండి, ఆలోచించండి. అందుకే ఆ యొక్క దినాన్ని గురించి కొంత ఏమండి చెప్పకముందు ప్రభువైనటువంటి యేసుక్రీస్తు ఆయన తెలియజేసేటువంటి ఒక ఉపమానముని రాత్రి కాలంలో మనం చూడబోతున్నాం. చూడండి, మత్తయి సువార్త 13వ అధ్యాయము 24వ వచనాన్ని మనం చదువుకుందాం. పిల్లరా, మత్తయి సువార్త 13వ అధ్యాయము 24వ వచనం చూసినప్పుడు ఆయన మరి ఒక ఉపమానము వారితో చెప్పెను. ఏమనగా, పరలోక రాజ్యము తన పొలములో మంచి విత్తనము విత్తిన ఒక మనిషిని పోలి ఉన్నది. మనుషులు నిద్రించుచుండగా అతని శత్రువు వచ్చి గోధుమల మధ్య గురుగులు విత్తిపోయెను. మొలకలు పెరిగి గింజ పట్టినప్పుడు గురుగులు కూడా అగపడెను. అప్పుడు ఇంటి యజమాని దాసులు అతని యొద్దకు వచ్చి, అయ్యా, నీవు నీ పొలంలో మంచి విత్తనం వేచితివి కదా, అందులో గురుగులు ఎక్కడి నుండి వచ్చినని అడిగిరి. ఇది శత్రువు చేసిన పని అని అతడు వారితో చెప్పగా, ఆ దాసులు, మేము వెళ్ళి దానిని పెరిగి కూర్చుట నీకు ఇష్టమా అని అతను అడిగిరి. అందుకు అతడు, వద్దు, గురుగులను పెరుగుచుండగా వాటితో కూడా ఒకవేళ ఆ గోధుమలను పెళ్ళగింతురు, కోతకాలము వరకు రెండిటిని కలిసి ఎదుగునీయుడి. కోతకాలమందు గురుగులను ముందుగా కూర్చి వాటిని కాల్చివేట్లకు కట్టలు కట్టి గోధుమలను నా కొట్టులో చేర్చిపెట్టుడని కోతకాండ్రతో చెప్పుదున నేను. క్రీస్తును ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అంతిమ కాలములో క్రీస్తును ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కోతకాలము సమీపిస్తుందని ఈ యొక్క ఉపమానమును మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ప్రభువైనటువంటి యేసుక్రీస్తు ఏమండి ఆ యొక్క స్థితిని మనం జాగ్రత్తగా గమనించినట్లయితే తన శిష్యులతో చెప్తూ ఉన్నాడు. అక్కడ చూడండి, అక్కడ పరలోక రాజ్యము ఒక పొలంతో ఏమైనా సమానంగా చూస్తున్నటువంటి సందర్భంలో ఒక యజమానుడు ఏమైనా గోధుమలు విత్తితే అక్కడ గురుగులు కూడా కనబడుతున్నాయి. పిల్లారా, పనివాళ్ళు చూశారు, యజమానుడి దగ్గరకు వచ్చారు. అయ్యా, మనము విత్తింది గోధుమలు కదా, గురుగులు ఎక్కడి నుండి వచ్చినాయి అని తన యొక్క యజమానుతో ఏమండి అంటున్నటువంటి సందర్భంలో అంటున్నాడు. యజమానుడు ఆ యొక్క గురుగులు విత్తినటువంటి వ్యక్తి ఎవరంటే శత్రువు. ఆ గురుగువు నువ్వేనా ఆలోచించి రాత్రి కాల్సబిలా ఆ గురుగులకు జరిగేటువంటి అంతిమ స్థితి ఏంటో, ఆ గురుగులకు జరిగేటువంటి అంతిమ పరిస్థితి ఏంటో నీకు కూడా జరగబోతుందేమో ఈ రాత్రి కాలంలో. క్రీస్తు ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఆలోచించు. నీవు గోధుమ గింజ వలె ఉన్నావా, గురుగు వలె ఉన్నావా? ఆలోచించండి రాత్రి కాలంలో. ఎందుకంటే దేవుడు నియమించినటువంటి దినం ఉంది. దేవుడు ఒక దినాన్ని నియమించాడు. ఆ దినమే మహారోదన కలిగినటువంటి దినం. ఆ దినాన్ని ఎవరు తప్పించుకోలేరా? క్రీస్తు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ పనివాడు వచ్చి, అయ్యా, ఆ గురుగులను కూడా మేము తీసివేస్తామంటే అంటున్నాడు. ఆ గురుగులను తీసేటప్పుడు ఈ యొక్క గోధుమల యొక్క ఏమండి స్థలము కూడా పెళ్ళగింపబడుతుందేమో. వద్దు, ఒక కాలం రాబోతుంది, ఒక సమయం రాబోతుంది. ఆ కాలం ఏంటో తెలుసా? కోతకాలం రాబోతుంది. ఆ కోతకాలమున కోతకు పంట వచ్చినప్పుడు అప్పుడు గురుగులను వేరుపరచండి, గోధుమలను వేరుపరచండి. ఏమండి, కుడి వైపున కొంతమందిని చేర్చండి, ఎడమ వైపున కొంతమంది చేర్చండి. కుడి వైపున ఉన్న వారిని చూసి దేవుడు అంటున్నాడు, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా అంటుంటే క్రీస్తు ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఎడమ వైపున ఉన్నటువంటి వారిని చూసి అంటున్నాడు, శపించబడినటువంటి వారులారా అంటూ ఉన్నాడు. వారెవరో తెలుసా? గురుగులు. ఆ గురుగులు కట్టి
ఆ గురుగులను కట్టలను కట్టి వాటిని అంటున్నాడు ఇక్కడ, ఏమని కోతకాలం ముందు గురుగులను ముందుగా కూర్చి వాటిని కాల్చివేయటకు కట్టలు కట్టండి. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కాల్చివేయటకు. ఆ కాల్చివేయబడేటప్పుడు 7 బాధలు జరుగుతాయి నీకు. ఆ గురుగువే నువ్వైతే, ఎడమ స్థానంలో ఉన్నటువంటి జీవితాన్ని కలిగిన నీవైతే, శపింపబడినటువంటి స్థానంలో నీవు ఉంటే, క్రీస్తు ప్రియమైనటువంటి దేవుని బిడ్డ ఆలోచించి రాత్రి కాలంలో బైబిల్ గ్రంథం సెలవిస్తుంది, ఆ దినమే మహారోదన దినం, ఆ దినమే దేవుడు నియమించినటువంటి దినం. ఆ దినాన్ని దేవుడు ఎవరు పిలిచాడో ఒక్కసారి మనం బైబిల్ గ్రంథంలో చూస్తే, ప్రకటన గ్రంథంలోకి వెళ్ళిపోదాం పిల్లరా. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం చూద్దాం. ఇక్కడ ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 13వ వచనాన్ని మనము 11వ వచనాన్ని మనం చూద్దాం ఈ రాత్రి కాలంలో. 11వ వచనం నుంచి 14వ వచనం వరకు మనం చూస్తే, క్రీస్తు ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, పాపులకు అత్యంత విషాదకరమైనటువంటి సంఘటన, పాపాత్ములకు అత్యంత విషాదకరమైనటువంటి సంఘటన, పాపము చేసినటువంటి వారికి అత్యంత సృష్టిలోనే అత్యంత విషాదకరమైనటువంటి సంఘటన ఏంటంటే, ఆ దినమే మహారోదన దినము, ఆ దినమే దేవుడు నియమించేటువంటి దినము, ఆ దినమే ధవళ సింహాసనం యొక్క తీర్పు దినము అనేటువంటి సత్యాన్ని మనం గ్రహించాలి. ఆ దినము ఏం జరుగుతుంది? ఆ దినము యొక్క పరిస్థితి ఏంటి? ఆ దినమున క్రీస్తు ప్రియమైనటువంటి దేవుని బిడ్డ అగ్ని గుండములో వేయబడినటువంటి వారు, క్రీస్తు ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, వారి యొక్క స్థితి ఎలాగుంటుంది, వారి యొక్క బాధలు ఎలాగుంటాయి, వారి యొక్క నైసర్గిక స్వరూపం ఎలాగుంటుందో ఈ రాత్రి కాలంలో మనము పరిశీలించవలసిన ఆవశ్యకత ఉందనే సత్యాన్ని మనం గ్రహించాలి. చూడండి, ఇక్కడ 11వ వచనంలో మనం చూస్తే, మరియు ధవళమైన సింహాసనమును దాని యందు ఆసీనుడైన ఒకరిని చూచితిని, భూమి ఆకాశములు ఆయన సముఖము నుండి పారిపోయినాం, వాటికి నిలువ చోటు కనబడకపోయినాం, మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలువబడుట చూచితిని. అప్పుడు గ్రంథములు విప్పబడెను, మరియు జీవ గ్రంథమును వేరొక గ్రంథమును విప్పబడెను. ఆ గ్రంథముల యందు రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందుదురు. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, తీర్పు పొందేటువంటి దినం ఆ దినం. క్రీస్తును ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, గ్రంథములు విప్పబడేటువంటి దినం. నీ చరిత్రను మరలా నీ యొక్క చరిత్రను బయట పెట్టేటువంటి దినం, నీ యొక్క పాపం పట్టుబయలేటువంటి దినం. క్రీస్తు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ దినమున అంటున్నాడు ఇక్కడ, గ్రంథములో విప్పబడెను, జీవ గ్రంథమును మరి యొక్క గ్రంథమును విప్పబడెను, వాని క్రియల చొప్పున వారికి తీర్పు పొందితిరి. వారిలో గొప్పవారు ఉన్నారు, కొద్దివారు ఉన్నారు, సామాన్యులు ఉన్నారు, గనులు ఉన్నారు, గణహీనత కలిగి ఉన్నారు. క్రీస్తు ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, అనేక మంది కూడా సృష్టికర్త ఎదుట ఆయన సముఖం ఎదుట చేరున్నారు. ఆ దినం రాబోతుంది. జాగ్రత్త, ప్రవర్తన జాగ్రత్తగా పెట్టుకోవాలి. మనం మార్గం చాలా జాగ్రత్తగా ఉండాలి. నీ యొక్క చూపులు జాగ్రత్తగా ఉండాలా, నీ యొక్క విశ్వాస జీవితం చాలా జాగ్రత్తగా ఉండాలా. ప్రాణము ఎప్పుడు పోతుందో తెలియనటువంటి పరిస్థితుల మధ్య మానవ జీవితాన్ని మనం జీవిస్తూ ఉన్నప్పుడు జాగ్రత్తగా క్రీస్తును ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, దేవునికి ఇష్టలుగా మనం జీవించడం నేర్చుకోవాలి. ఎందుకు తెలుసా? కీర్తన గ్రంథం 139వ అధ్యాయంలో 16వ వచనం చెప్తాడు, తల్లి గర్భములో అంటాడు ఎక్కడ, నేను పిండమై ఉండగానే, నేను తల్లి గర్భములో నేను పిండమై ఉండగానే నా యొక్క దినములను, నా యొక్క స్థితిని, నా పిండమై ఉండగానే నన్ను చూచేవై అంటాడు. అక్కడ ఫుట్ నోట్ ఒకటి ఉంటుంది, ఆ ఒకటికి కింద ఆ ఫుట్ నోట్కి ఒక భాగం రాసి ఉంటుంది. అదేంటంటే, నియమింపబడిన దినములలో ఒకటైనా కాకమునిపి నీ దినములన్నయో ఆయన గ్రంథములో లిఖితములాయెను. తల్లి గర్భములో నీవు పిండమునై ఉండగానే, నీకు కాలు వచ్చినప్పుడు, నీకు చెయ్యి వచ్చినప్పుడు, నీకు కళ్ళు వచ్చినప్పుడు, అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆయన గ్రంథములో నీ చరిత్రను రాసుకున్నాడు అనేటువంటి సత్యాన్ని మనం గమనించాలి. రాత్రి కాసేపులో కృష్ణుడు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆశీర్వాదాలు చెప్పుకొని మనము వాక్య భాగాన్ని ముగించుకోవడం కాదు, కానీ వారి చరిత్ర వీరి చరిత్ర తెలుసుకోవడం కాదు, కానీ నీ చరిత్ర ఏంటో, నీ యొక్క స్థితిగతి ఏంటో, ప్రాణం పోయిన తర్వాత నీ యొక్క నైసర్గిక స్వరూపం ఏంటో, ఈ యొక్క ధవళ సింహాసనం ఎదుట మనము ప్రత్యక్షమైనప్పుడు మన యొక్క పరిస్థితి ఏంటో మనము ఆలోచించవలసిన ఆవశ్యకత ఉంది. రాత్రి కాలశంలో క్రీస్తును ప్రియమైనటువంటి దేవుని బిడ్డ,
కొద్దివారేమి గొప్పవారేమి అందరూ ఆయన ఎదుట నిలబడినప్పుడు తీర్పు పొందారు. అప్పుడేం జరుగుతుందో చూడండి. ఇక్కడ 13వ వచనం, సముద్రము అంటున్నాడు ఇక్కడ, సముద్రము తనలో ఉన్న చూడండి ఇక్కడ, తనలో ఉన్న మృతులను అప్పగించెను. మరణమును పాతాళ లోకమును వాటి వశమున మృతులను అప్పగించెను. వారిలో ప్రతివాడు తన క్రియల చొప్పున తీర్పు పొందెను. చూడండి ఇక్కడ 14వ వచనం, మరణమును మృతుల లోకమును అగ్ని గుండములో పడవేయబడిను. ఈ అగ్ని గుండము రెండవ మరణము. ఎవని పేరైన జీవ గ్రంథమందు రాయబడినట్లు కనబడని ఎడల వాడు అగ్ని గుండములో వేయబడను. సత్యమిదే, 100% సత్యమిదే. క్రీస్తు ప్రేమటువంటి దేవుని బిడ్డ, అగ్ని కుండం ఉన్నది, నరకం ఉన్నది, రెండవ మరణం ఉన్నది. క్రీస్తు ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఈ యొక్క అగ్ని కుండము, ఈ యొక్క నరకము, ఎవరి యొక్క రెండవ మరణము మొట్టమొదటిగా ఎవరి కోసం సిద్ధపరిచాడో ఒక్కసారి బైబిల్ గ్రంథంలో మనం తెలుసుకోవాలి. ఈ యొక్క అగ్ని కుండం క్రీస్తు ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఆలోచించాం. ఇది ఎవరి కోసం సృష్టించాడు దేవుడు, ఎవరి కోసం నిర్మించాడు దేవుడు అని మనం చూస్తే ఒక్కసారి చూడండి. మత్తయి సువార్త 25వ అధ్యాయము 41వ వచనాన్ని మనం చదువుకుందాం పిల్లారా. మత్తయి సువార్త 25వ అధ్యాయము చూద్దాం. ఇక్కడ 25వ అధ్యాయము 41వ వచనాన్ని మనము జాగ్రత్తగా గమనించినట్లయితే ప్రాముఖ్యమైనటువంటి సత్యం ఇక్కడ తెలియబడుతుంది. అప్పుడైన ఎడమ వైపున ఉండి వారిని చూచి, శపించబడినటువంటి వాళ్ళారా, నన్ను విడిచి అపవాదికిని వారి దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోండి. క్రీస్తును ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, మొట్టమొదటి విషయాన్ని రాత్రి కాసులు మనం చూస్తున్నాం. మొట్టమొదటి ప్రాముఖ్యమైనటువంటి సత్యాన్ని రాత్రి కాసులు మనం చూస్తున్నాం. ఈ యొక్క ఎవడి అగ్ని గుండము, ఈ యొక్క నరకము, ఈ యొక్క రెండవ మరణము క్రీస్తును ప్రియమైనటువంటి దేవుని బిడ్డ ఎవని కొరకు సిద్ధపరిచినట్టు మనం చూస్తామంటే, నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, ఈ యొక్క అగ్ని గుండం ఎవరి కోసం దేవుడు మొట్టమొదటిగా సిద్ధపరిచాడంటే, సాతానునికి, అపవాదికి, వాని దూతలకు, అవిధేయత కలిగిన దేవదూతలకు, వారికి దేవుడు అగ్ని గుండమును, నరకమును దేవుడు సిద్ధపరిస్తే, క్రీస్తు ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, నీవు కూడా సాతాను వల్ల తప్పు చేస్తే, సాతాను వల్ల దేవుని మీద తిరుగుబాటు చేస్తే, సాతాను యొక్క అదే ఎవరిని వారి యొక్క దేవదూతలనగా వారి యొక్క అవిధేయత కలిగినటువంటి దేవదూతల వల్లే నీ జీవితం కూడా అవిధేయత కలిగినటువంటి జీవితం అంటే నీ గమ్యం కూడా ఏదో తెలుసా? అగ్ని గుండం అనేటువంటి సత్యాన్ని తెలుసుకోవాలి. వేషధారణ కాదు, కాలక్షేపం కాదు క్రైస్తవ జీవితం అంటే. క్రీస్తును ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, జనులు అనుకుంటున్నారు ప్రార్థనకు పోయినంత మాత్రాన పరలోక రాజ్యం దొరుకుతుంది అనుకుంటున్నారు. కానీ క్రీస్తును ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, నమ్మకార్థమైనటువంటి క్రైస్తవ జీవితాన్ని జీవించినంత మాత్రాన, బాప్తిసం పొందినంత మాత్రాన పరలోక రాజ్యం దొరుకుతుంది అనుకుంటున్నారేమో. బాప్తిసం అనేది ఒక మెట్టే. ఎన్ని మెట్లు ఎక్కావు నీవు? క్రైస్తవ జీవితాన్ని కలిగినటువంటి నిన్ను నలగొట్టుకుంటున్నావా? క్రీస్తు ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, దేవుని యొక్క మందిరంలో ఉంటూ, దేవుని సన్నిధానంలో ఉంటూ భేదాలు పెట్టుకుంటాం మనం, కక్షలు పెట్టుకుంటాం మనం, కార్పణ్యాలు పెట్టుకుంటాం మనం, అసూయలు పెట్టుకుంటాం మనం, దేవునికి అవిధేయులుగా జీవిస్తాం మనం. అయినా కూడా దేవునికి నేను ఇష్టంగా ఉన్నానులే అనుకోండి మనము ఈ లోకంలో జీవిత యాత్ర కొనసాగిస్తున్నాం మనం. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డ, నీ హృదయాంతరంగాన్ని ఎరిగినటువంటి వ్యక్తి ఉన్నాడు ఒక ఆయన. నీకు హృదయాన్ని ఇచ్చినటువంటి దేవుడు ఉన్నాడు. ఆయన నీ హృదయం ఏంటో తెలుసో, నీ తలపులేంటో తెలుసో, నీ యొక్క ఊహలేంటో తెలుసో. క్రీస్తును ప్రియమైన దేవుని బిడ్డ, నీవు ఎలాగనూ జీవిస్తున్నావో ఆ సృష్టికర్త తన యొక్క గ్రంథంలో మొత్తం నీ చరిత్రను రాస్తున్నాడు. ఒక్కసారి బట్టబయలు చేస్తాడు. బట్టబయలు చేసి అపవాదికిని వాని దూతలకు సిద్ధపరిచినటువంటి ఒక స్థలం ఉంది. అదే అగ్ని గుండము, అదే నరకము, అదే రెండవ మరణము. దాంట్లోకి నువ్వు పోవాల్సి వస్తుంది. జాగ్రత్త. అంత్యకాలంలోనే ఉన్నావు, అంత్య దినములలోనే ఉన్నావు, అంత్యకాలంలోనే ఉన్నావు. ప్రమాదకరమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్నాం మనం. ఏమండి, మనందరికీ తెలిసిన విషయమే. గుట్టలు గుట్టలుగా మనుషులు చచ్చిపోతున్నారు. గుట్టలు గుట్టలుగా శవాలు పడేస్తే వారి కొరకు ఏడ్చేటువంటి జనాలు కూడా లేరు నేటి కాలంలో. ఆలోచించో, ఇటువంటి పరిస్థితుల మధ్య మానవ జీవితాన్ని కొనసాగిస్తున్నటువంటి మనం ఎందుకు దేవుడు నిన్ను సజీవ లెక్కలో ఉంచాడు తెలుసా? నీవు సిద్ధపడటానికి.
దేవుని బిడ్డగా నువ్వు ఇంకా నిన్ను నువ్వు సిద్ధపరచుకోవడానికి, రాకడ కొరకు మనం సిద్ధపడటానికి, ఆయన రాకడ కొరకు మనం సిద్ధపడటానికి, యేసు రాకడ కొరకు మనం సిద్ధపడటానికి దేవుడు నిన్ను ప్రాణంతో వచ్చాడనే సత్యాన్ని గమనించా. క్రీస్తును ప్రియమైన దేవుని బిడ్డ, ఆ అగ్ని కుండములకు ఉన్నటువంటి మొట్టమొదటి లక్షణం చెప్తున్నాడు ఇక్కడ. అది నిత్యాగ్ని. నిత్యాగ్ని అంటే ఒక రోజుతో పోయేటువంటి ఏమండి ఆ యొక్క స్థితి కాదు. క్రీస్తును ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఈ యొక్క అగ్ని ఎంతకాలం ఉంటుందంటే ప్రకటన గ్రంథంలో మనం చూస్తాం. చూడండి, ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం చూద్దాం. ఇక్కడ 10వ వచనాన్ని మనం చదువుకుందాం పిల్లరా. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చదువుకుంటే, వారిని మోసపరిచిన అపవాది అగ్ని గంధకములు గల గుండములో పడవేయబడిను. అచ్చట క్రూర మృగమును అబద్ధ ప్రవక్తయు ఉన్నారు. వారు యుగ యుగములు రాత్రి మగళ్ళు బాధింపబడుదురు. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, నిత్యాగ్ని అనేటువంటి మాటకు అర్థం నిత్యాగ్ని అంటే దాని అర్థం ఏంటంటే, ఈ యొక్క అగ్ని కుండములో వయవాడిని కూర్చి మొట్టమొదటి లక్షణం ఏంటంటే యుగ యుగములో ఉండేటువంటి అగ్ని గుండం. అదే క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డ, ఎంత భయంకరం! నీ యొక్క పాప ఫలితం అగ్ని కుండములో 7 బాధల్లో మొట్టమొదటి బాధ ఏంటంటే అది నిత్యాగ్ని. నిత్యాగ్ని అనేటువంటి మాటకు అర్థమే ఏమండి, ఆ యొక్క పరిస్థితిని మనము ప్యారలల్గా మరి యొక్క రెఫరెన్స్ మనం గమనిస్తే యుగ యుగములో ఉండేటువంటి అగ్ని గుండం. అది యుగ యుగములో, ఒక యుగంతో పోయేది కాదు. ఒక యుగంలోనే ఏమండి ఎంతో ఏమండి కాల పరిమితి ఉంటే యుగ యుగములు అనగా నీ యొక్క పర్మనెంట్ జీవితం. అదే ఎంత దైన్యమైన జీవితం! ఆలోచించావా? అర్థం చేసుకున్నావా? నీ పాపం నిన్ను తరుముకుంటూ ఎక్కడ దాకా తీసుకెళ్ళిందో ఆలోచించావా? మందిరానికి వెళుతున్నటువంటి నీ క్రైస్తవ జీవితం ఎలాగుందో ఏమని మోకరించి మనం ప్రార్థన చేసుకుంటూ మన తప్పులు మనకు కనబడుతుంటే ఎదుటి వారితో మనం సమాధాన పడేటువంటి విశ్వాస జీవితాన్ని మనం కలిగి ఉన్నామా? ఆలోచించండి. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డ, అర్థం చేసుకో, ఆలోచించు. ఒక్కసారి ఆలోచించేది కట్టుకథ కాదు. నీ పాపం నిన్ను తరుముకుంటూ పోతుంది. అది కక్షే కావచ్చు, నేనే పాపం చేస్తున్నాను అనుకోవచ్చు, అది అసూయ కావచ్చు, అది భేదమే కావచ్చు. నీ ఇంట్లో వాళ్ళకి తోటే మనం భేదాలు పెట్టుకుంటాం, మనం పక్కింటోళ్ళతో మనం భేదాలు పెట్టుకుంటాం. మనం ఎక్కడే ఏమండి కృష్ణుడు ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, చిన్న పాపము పెద్ద పాపము అని దేవుని దృష్టిలో లేదు. నిన్ను నీవు పరిశుద్ధపరచుకోవాలి. రాత్రి కాల సమయంలో నీ పాపం నీకు తెలుస్తా ఉంటే, నీ లోపం నీకు తెలుస్తా ఉంటే, నీవు ఏ లోపాన్ని కలిగి ఉన్నావో పరిశుద్ధాత్మ దేవుడు నీకు మనసాక్షి ద్వారా నీకు ఏమండి హెచ్చరిక చేస్తూ ఉంటే ఒక్కసారి నిన్ను నీవు పరిశీలించుకోవాలి. రాత్రి కాల సమయంలో నిన్ను నీవు సరిదిద్దుకోవాలా? ఎందుకు తెలుసా? ఈ భూలోకంలో ప్రాణం పోతే అంతటితోటి నీ జీవితం ముగిసిపోలేదు. మనిషికి మరణము మానవ జీవితానికి ఏమంటే మరణము మానవ జీవితానికి ముగింపు కాదు, కానీ మరణించిన తర్వాత ప్రారంభమవుతుంది నీ జీవితం అనే సత్యం గమనించాలి. యుగ యుగములు ఉండేటువంటి జీవితం. కృష్ణుడు ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, అగ్ని కుండం ఎంత భయంకరం అంటే మొట్టమొదటి లక్షణం ఏంటంటే అది నిత్యాగ్ని. నిత్యాగ్ని బ్రాకెట్లో ఏమని పెట్టుకోవాలంటే మనము యుగ యుగములో ఉండేటువంటి స్థితి. ఎంత భయంకరమైన జీవితం! రెండో విషయం మీకు జ్ఞాపకం చేస్తాను చూడండి. ఆ అగ్ని కుండములో ఉన్నటువంటి పరిస్థితిని మనము ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుంటే ఒక్కసారి చూడండి. మత్తయి సువార్త, కృష్ణుడు ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, మత్తయి సువార్త 25వ అధ్యాయము ఒక్కసారి చూస్తే 25వ అధ్యాయము 46వ వచనాన్ని మనము ఒక్కసారి గమనించుకున్నప్పుడు రెండో విషయాన్ని మనం చూస్తున్నాం పిల్లరా. మొట్టమొదటిది ఏంటంటే నిత్యాగ్ని, యుగ యుగములో ఉండేటువంటి అగ్ని గుండం అనేటువంటి సత్యం మనం చూస్తున్నాం. రెండవదిగా మనం చూస్తే ఆ అగ్ని ఎలాంటి అగ్ని, ఎలాంటి శిక్ష అని మనం చూస్తే 25వ అధ్యాయము 46వ వచనాన్ని మనం చదువుకుందాం పిల్లరా. వీరు చూడండి, ఇక్కడ అంటున్నాడండి, వీరు నిత్య శిక్షకు. ఎంత ఘోరమైనటువంటి పరిస్థితి! వీరు నిత్య శిక్షకు అంటున్నాడు ఇక్కడ. నీతిమంతులు నిత్య జీవమునకు పోవదురు. కృష్ణుడు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ యొక్క శిక్ష ఎలాంటి శిక్ష అంటే నిత్య శిక్ష.
క్రీస్తు ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఈ యొక్క శిక్ష ఎటువంటి శిక్ష అని మనం జాగ్రత్తగా చూస్తే మరొక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను చూడండి. నిత్య శిక్ష అని దాని అర్థం ఏంటంటే యుగ యుగములు ఉండేటువంటి శిక్ష. ఆ నిత్యాగ్నిలో ఏమంటే యొక్క యుగ యుగములో నిత్య శిక్షను నీవు అనుభవిస్తావు. కానీ నీతిమంతులు మాత్రం నిత్య జీవానికి వెళ్ళిపోతారు. వాళ్ళు ఎటర్నల్ లైఫ్. రెండే రెండు దారులు, రెండే రెండు మార్గాలు, రెండే రెండు పరిస్థితులు. క్రీస్తు ప్రియమైనటువంటి దేవుని బిడ్డ ఆలోచించావు. ఒకటి నిత్య శిక్ష, రెండవది నిత్య జీవం. ఎక్కడికి వెళ్ళబోతున్నావు? క్రీస్తు ప్రియమైన దేవుని బిడ్డ ఆలోచించి రాత్రి కాలశంలా నీ ఆత్మీయ జీవితం ఎలాగుందో ఆలోచించా. నీ యొక్క ఆత్మీయ జీవితం ఎలాగుందో ఆలోచించి రాత్రి కాలశంలో. కట్టు కథలైతే కాదు, క్రీస్తు ప్రియమైనటువంటి దేవుని బిడ్డ జీవము కలిగినటువంటి మాటలు పరిశుద్ధాత్మ దేవుడి రాత్రి కాలశంలో నా ద్వారాగా నీతో మాట్లాడుతున్నాడు. ఈ నిత్య శిక్ష, ఈ యొక్క నిత్యాగ్ని, ఈ యొక్క నిత్య శిక్ష అనేటువంటి మాటలు చూస్తే ఆ శిక్ష ఎలా ఉంటుంది అని మనం బైబిల్ గ్రంథంలో చూస్తే మత్తయి సువార్త 23వ అధ్యాయము 33వ వచనాన్ని మనం చదువుకుందాం పిల్లరా. ఈ శిక్ష ఎలాంటి శిక్షని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడంటే చూడండి, ఇక్కడ 33వ వచనం, మత్తయి సువార్త 23వ అధ్యాయము 33వ వచనాన్ని మనం చూస్తే, సర్పములారా, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు హెచ్చరిస్తూ ఉన్నాడు. సర్పములారా, సర్పములారా, సర్ప సంతానమా, నరక శిక్షను మీరు ఎలాగో తప్పించుకుంటారో. రెండో విషయం మీరు చూడండి, ఈ యొక్క శిక్ష ఎలాంటి శిక్ష అంటే నరక శిక్ష. క్రీస్తు ప్రియమైన దేవుని బిడ్డ, పాపం యొక్క ఫలితం అగ్ని గుండంలో 7 బాధలు, అగ్ని గుండానికి ఉన్నటువంటి 7 లక్షణాలు. సేవండి, ఈ యొక్క 7 లక్షణాల్లో మొట్టమొదటి లక్షణం ఏంటంటే నిత్యాగ్ని అని మనం చూస్తున్నాం. యుగ యుగములో ఉండేటువంటి అగ్ని, ఆ యొక్క అగ్నిలో ఆ యొక్క నిత్య శిక్ష ఉంటుంది. ఆ శిక్ష ఎలాంటి శిక్ష అంటే నరక శిక్షను బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. పిల్లారా, ఎంత ఘోరం ఆలోచిస్తున్నావు ఈ రాత్రి కాలశంలో. వాక్య భాగాన్ని వింటున్నటువంటి నీవు, పరిశుద్ధాత్మ దేవుడు స్పష్టంగా ఈ యొక్క సత్యాలు తెలియజేస్తున్నాడు. నేటి కాలంలో ఈ యొక్క సత్యాలు చెప్పేటువంటి వారు లేరు. క్రీస్తు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, స్పష్టంగా వినండి, జాగ్రత్తగా వినండి, బైబిల్ స్టడీ చేయండి. మానవ జీవితానికి ఉన్నటువంటి అంతిమ జీవితం ఏంటో పరిశీలించండి రాత్రి కాలశంలో. విని కాలక్షేపం పెట్టుకోవటం కాదు. సంఘాల మధ్య భేదం, ఏమండి కుల భేదాలు, ఇలాగ కుటుంబంలో భేదం, ఇలాగన మనుషులు మానవ తత్వాన్ని కలిగినటువంటి వారు భేదాన్ని పెట్టుకొని జీవిస్తున్నారు. కానీ భేదము శరీరానికే కానీ ఆత్మకు లేదనేటువంటి సత్యం గమనించాలి రాత్రి కాలశంలో. దేవుడు ఉన్నవాడైన, లేనివాడైన, గనుడైన, ఘనహీనుడైన, కృష్ణ ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, పురుషుడైన, స్త్రీ అయిన, నపుంసకుడైన, ఏ కులానికి చెందినటువంటి వాడైనా, ఈ యొక్క శరీరం వేరేమో, తల్లిదండ్రులు వేరేమో, కానీ ఆత్మ అయితే మాత్రం ఒకటే. స్త్రీలో ఉన్న ఆత్మ, పురుషుల్లో ఉన్న ఆత్మ, నపుంసకుల్లో ఉన్నటువంటి ఆత్మ దేవుని ఆత్మ అనేటువంటి సత్యాన్ని మనం గ్రహించాలి. దేవుని యొక్క ఆత్మ ఆదాములోనికి వస్తే, ఆదాములో ఉన్నటువంటి ఆత్మ హవ్వలోనికి వస్తే కణ విభజన జరిగి వారిరువుల నుంచి 3 ఆత్మలు తీయబడ్డాయి. 1 కయ్యోను, 2 ఏబేలు, 3 షేతు, తర్వాత ఇంకా ఎంతో మంది బిడ్డలు పుట్టారు. అవి బైబిల్ గ్రంథంలో ప్రస్తావించలేదు. కానీ ఈ యొక్క ఏమండి ఆ యొక్క ఆత్మ నుంచి భూలోకంలో మనందరం జన్మించాం. మనలో ఉన్న ఆత్మ ఆదాములో ఉన్న ఆత్మ, ఆదాములో ఉన్న ఆత్మ దేవుని ఆత్మ, దేవుని ఆత్మ నీలో ఉంది అనే సత్యం గమనించాలి. భేదాలు పెట్టుకొని, కక్షలు పెట్టుకొని, ఆత్మకు భేదం లేదు, ఆత్మకు జాతి భేదం లేదు, ఆత్మకు కుల భేదం లేదు. ఆ ఆత్మను నువ్వు రక్షించుకోవాలి రాత్రి కాలశంలో. అందుకే క్రీస్తు ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, నమ్మి బాప్తిస్మము పొందిన వానికి రక్షణ దొరుకుతుంది, నమ్మని వానికి శిక్ష పడుతుంది. జాగ్రత్త. ఆ శిక్ష నరక శిక్ష అనేటువంటి సత్యం గమనించా. నరక శిక్ష. రెండవ విషయం నరక శిక్ష. ఆ నరక శిక్ష ఎలాగుంటుంది అని మనం 3వ విషయం మనం జాగ్రత్తగా చూస్తే, ఒక్కసారి బైబిల్ గ్రంథంలో చూడండి పిల్లల. ఈ యొక్క ఏమండి 3వ విషయాన్ని మనం చూద్దాం ఈ రాత్రి కాలశంలో. మత్తయి సువార్త 13వ అధ్యాయము మనం చూస్తే 49వ వచనాన్ని మనం చదువుకుందాం పిల్లరా. 49వ వచనం చదువుకుందాం.
47వ వచనం చదువుతాను చూడండి జాగ్రత్తగా. మరియు పరలోక రాజ్యము సముద్రములో వేయబడి నానా విధములైన చేపలను పట్టిన వలను పోలి ఉన్నవి. అది నిండినప్పుడు దానిని దరికి లాగి కూర్చుండి మంచి వాటిని కంపలలో చేర్చి చెడ్డ వాటిని బయట పారవేయుదురు. అలాగే యుగ సమాప్తి జరుగును. దేవదూతలు వచ్చి నీతిమంతులలో నుండి దుష్టులను వేరుపరిచి వీరిని అగ్ని కుండములో పడవేయుదురు. అక్కడ ఏర్పును పళ్ళు కొనుగొట్టయుండును. ఎంత దారుణమైనటువంటి విషయం చూడండి. కృష్ణుడు ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, అగ్ని కుండము అది నిత్యాగ్ని అని మనం చూసాం. ఆ నిత్యాగ్ని యుగ యుగములు ఉంటుందని చూసాం మనం. ఆ యుగ యుగములు ఉండేటువంటి అగ్ని ఏమంటే నిత్య శిక్షను చూసాం మనం. ఆ నిత్య శిక్ష నరక శిక్షను చూసాం మనం. ఆ నరక శిక్ష ఎలాగుంటుందంటే ఏడుపు. ఏమండి తర్వాత ఇంకొక లక్షణం ఏంటంటే పళ్ళు కొరుగట. ఎంత దైన్యమైనటువంటి జీవితం. ఏడుపు. కృష్ణుని ప్రియమైనటువంటి దేవుని బిడ్డ అంటున్నాడు ఇక్కడ, అలాగే యుగ సమాప్తి జరుగును. ఈ యొక్క యుగం ఒకనొక దినమున సమాప్తం జరగబోతుంది. ఆ ధవళ సింహాసనం మీద ప్రభువైనటువంటి యేసుక్రీస్తు కూర్చున్నప్పుడు ఆకాశము భూమి వాటికి నిలవటానికి చోట కనపడదు. అక్కడ గజ గజ ఒలుగుతా ఈ యొక్క ఆకాశము భూమి కృష్ణ ప్రియమైనటువంటి దేవుని బిడ్డ నిలబడటానికి చోటు కనబడినటువంటి స్థితిలో మానవ సంబంధమైనటువంటి జీవితాన్ని కలిగినటువంటి వారు వారి యొక్క క్రియలను బట్టి తీర్పు తీర్చినప్పుడు మృతుల లోకం, పాతాళ లోకం, కృష్ణ ప్రియమైన దేవుని బిడ్డ సమస్తం కూడా అగ్నికొండంలో పడవేయబడితే ఆ అగ్నికొండం నిత్యాగ్ని, ఆ అగ్నికొండం యుగ యుగంలో ఉంటుంది. ఆ అగ్నికొండం నిత్య శిక్ష, ఆ అగ్నికొండం నిత్య నరకం అంటున్నాడండి. ఆ నరకం ఎలాగుంటుందంటే ఏడుపో పెళ్లి కొనుగోట. ఎంత ఘోరమైన విషయం. ఈ యుగం పోతుంది. ఈ యుగంలో నీ ఇష్టం చెల్లుద్దేమో. ఈ యుగంలో నీ యొక్క చట్టం వేరేమో. ఈ యుగంలో నా ఇష్టం అనుకోవచ్చేమో. కానీ ఒక యుగం రాబోతుంది. రాబోయేటువంటి యుగంలో అప్పుడు నీ పప్పులు ఉడకవు. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఇప్పుడు ప్రార్థనకు రమ్మంటే టైం లేదంటాం మనం. దేవుని మందిరానికి పొమ్మంటే టైం లేదు. మారు మనసు పొందమంటే టైం లేదు. బైబిల్ గ్రంథం చదవమంటే సమయం లేదు. పనులు పిచ్చి. ఇప్పుడు నీ కాలం, ఇప్పుడు నీ సమయం, ఇప్పుడు నీ దినం. ఇప్పుడు ప్రార్థన కూడా లేటుగా పోవచ్చేమో, ప్రార్థన చేసుకోవడం కూడా లేటుగా ఉండొచ్చేమో. కానీ దీనికి తగినటువంటి ప్రతిఫలం ఆయన యుగం రాబోతుంది. అది యేసు యుగం రాబోతుంది. కృష్ణుని ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, యేసయ్య యుగంలో నీ ఇష్టానుసారంగా జీవించడానికి లేదు. యేసయ్య ఇష్టం నెరవేరుతుంది. యేసయ్య చట్టం నెరవేరుతుంది. యేసయ్య ఏమండి గ్రంథాలు విప్పబడతాయి. ఆ గ్రంథాల ప్రకారం నీకు తీర్పు తెచ్చబడుతుంది అక్కడ. అప్పుడు క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డ అంటున్నాడు ఇక్కడ, ఈ యుగ సమాప్తి అలాగూ జరుగుతుంది. అప్పుడేం జరుగుతుందంటే దేవదూతలు వస్తారు. వచ్చి ఆ జనాల్లో ఉన్నటువంటి వారిని, నీతిమంతులను ఒకవైపు, ఏమండి అనీతిమంతులను ఒకవైపుకి చేరుస్తాడు. కుడి వైపున కొంతమందికి వెళ్ళిపోతారు, ఎడమ వైపున కొంతమందికి వెళ్ళిపోతారు. ఏమని యొక్క కుడి వైపున ఉన్న వారు చూసి అంటాడు దేవుడు, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వాళ్ళరా, నా కోసం మీరు నిందలు పడ్డారు, నా కోసం మీరు సమయాన్ని వెచ్చించారు, నా కోసం ఎన్నో కష్టాలు అనుభవించారు. మీరు పోండి, మీకోసం నేను ఒక నివాసాన్ని సిద్ధం చేశాను, వాటిని స్వతంత్రించుకోండి, వెళ్ళండి అనగానే వీళ్ళందరూ ఏమండి కుడి వైపున ఉన్న వారు పోతే ఎడమ వైపున ఉన్న వారిని చూసి అంటున్నాడు, శపించబడిన వాళ్ళారా, మీకు జీవితాన్ని ఇచ్చింది ఎందుకు ఇచ్చాను మీకు జీవితం? ఎందుకు ఇచ్చాను నా యొక్క ఆత్మను? ఎందుకు ఇచ్చాను ఈ యొక్క శరీరాన్ని? ఎందుకు ఇచ్చాను ప్రాణాన్ని? ఎందుకు నిన్ను ఏమంటే భూలోకంలో ఆశీర్వదిస్తే, భూలోకంలో మీ యొక్క అవసరాలు తీరిస్తే, కృష్ణుడు ప్రియమైనటువంటి దేవుడు బిడ్డ మీరు జీవితంలో మిగిల్చుకుంది ఇదా అని చెప్పి దేవుడు అంటాడు. ఆ యొక్క మాటలు అనగానే దేవదూతలు వచ్చి ఏమండి విభాగించిన తర్వాత అంటున్నాడు ఇక్కడ, ఏమండి వేరుపరిచి వీరిని తీసుకెళ్ళి ఎక్కడ పడేస్తారు? అగ్నికుండంలో పడేస్తే, అగ్నికుండంలో 2 లక్షణాలు చూస్తున్నాం. ఒకటి ఏంటంటే ఏడుపు, రెండవది ఏంటంటే పళ్ళు కొరగొట్టు. పిల్లరా, ఎంత దైన్యమైన విషయం. ఆలోచిస్తున్నావా? ఈ పళ్ళు కొరగొట్ట ఏడుపు. ఏడుపు అంటే మామూలుగా చిన్నపిల్లలు ఏడ్చి ఏడుపు కదదే. అగ్ని కుండములో నీ యొక్క ఆత్మ, కృష్ణుడు ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, నీ యొక్క జీవితం ఈ యొక్క అగ్ని కుండములో ఉన్నటువంటి స్థితి ఎలాగుంటుందంటే, అగ్ని కుండములో నువ్వు పడవేయబడిన తర్వాత నీవు ఏ దురాత్మలు కలిగి ఉన్నావో, ఏ జీవితాన్ని కలిగి ఉన్నావో, ఆ దురాత్మలు కూడా నీతో వేయబడతాయి. ఆ దురాత్మలు ఏంటో తెలుసా? కక్ష అనేది ఒక దురాత్మ,
భేదం అనేది ఒక దురాత్మ, అసూయ అనేది ఒక దురాత్మ, బూతులు తిడుతున్నాం అంటే అది ఒక దురాత్మ, వ్యభిచారం అనేది ఒక దురాత్మ. ఈ యొక్క ఏమండి ఈ దురాత్మలు నీకు ఎన్ని దురాత్మలది పట్టినాయో అవి కూడా ఏమండి అగ్ని గుండంలో వేయబడతాయి. అక్కడ మరణమును, మృతుల లోకమును అగ్ని గుండంలో వేయబడతాయి. నీతో పాటుగా మరణాన్ని కూడా అగ్ని గుండంలో వేసేసాడు దేవుడు. ప్రకటన గ్రంథంలో చూస్తే మరణమును, మృతుల లోకమును, మరణం కూడా పడిపోయింది. ఏ మరణం? రెండవ మరణం. ఇప్పుడు అగ్నిగుండంలో నువ్వు కూడా తిరుగుతుంటే నువ్వు చేసినటువంటి కార్యాలు, నీవు చేసినటువంటి కార్యాలు ఏ దురాత్మలతో పీడిపబడ్డాయో అవి కూడా నీ చుట్టూ తిరుగుతూ ఉంటాయి. నీ జీవితాన్ని బట్టబయలు చేస్తుంటే నీవు మరణం చుట్టూ తిరుగుతూ ఉంటావు. అగ్నిగుండంలో మరణం చుట్టూ తిరుగుతూ, మరణమా మమ్మల్ని మింగివేయి, మమ్మల్ని మృంగివేయి, ఈ బాధ మేము తట్టుకోలేకపోతున్నామని పెద్దగా ఎర్రికేకలేస్తూ, పెద్దగా ఏడుస్తూ మరణం చుట్టూ తిరుగుతుంటే ఆ మరణం అంటదండి నాకు అధికారం లేదని చెప్పుద్ది ఆ మరణం. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డ, ఆలోచించి రాత్రి కాలశంలో పాపం యొక్క ఫలితం అగ్ని గుండంలో, నరకములో 7 బాధలు. 1 నిత్యాగ్ని, 2 నరక శిక్ష, 3 ఏడుపు, 4వది ఏంటో తెలుసా? పళ్ళు కొరుకుతా. పళ్ళు కొరుకుట. ఎలాగో కొరుకుతావంటే ఎందుకు వచ్చానని చెప్పి పళ్ళు కొరుక్కుంటూ ఏడుస్తూ, కృష్ణుడు ప్రియమటుడు దేవుని బిడ్డ, ఆ నరక శిక్షణ నీవు అనుభవిస్తూ ఉంటే, నీ పాపం నీకు తెలుస్తూ ఉంటే, కృష్ణుడు ప్రియమటుడు దేవుని బిడ్డ ఎంత దైన్యమైనటువంటి జీవితం. ఆలోచించి రాత్రి కాలశంలో అగ్నిగుండం అపవాదికిని వాని దూతలకు సిద్ధపరిచినటువంటి అగ్నిగుండంలో వెన్న పరవేయండి. ఇప్పుడు దేవుడు దయామయుడిగా ఉన్నాడు, కానీ ఇప్పుడు దేవుడు కరుణామయుడిగా ఉన్నాడు, కానీ ఇప్పుడు దేవుడు రక్షకుడిగా ఉన్నాడు, కానీ ఇప్పుడు దేవుడు కృపామయుడిగా ఉన్నాడు, కానీ ఈ రక్షకుడే ఒక్కనొక దినాన నీకు శిక్షకుడిగా మారబోతున్నాడు. ఎంత దైన్యమైన జీవితం. సత్యం తెలుసుకి రాత్రి కాలశంలో, సత్యం వినబడుతుంది రాత్రి కాలశంలో, సత్యం తెలుసుకోవాలి రాత్రి కాలశంలో. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను హెచ్చరిస్తున్నాడు ఈ రాత్రి కాలశంలో. అంచె దినాలనే ఉన్నావు. ఈ కరోనా అనబడినటువంటి తెగులు ఎప్పుడు పోతుందో తెలీదు. ఏమన్నా కొరుకుడు పుండు ఎలాగున కొరుక్కుంటూ వస్తుందో ఈ యొక్క కరోనా అనబడినటువంటి తెగులు ప్రపంచానికి అట్లా వ్యాపించింది. పిల్లరా, ఎక్కడ ఎవరికి ఉందో తెలియనటువంటి పరిస్థితి. ఇంట్లో వాళ్ళని నమ్మనటువంటి ఎవడొక దుర్భరమైనటువంటి స్థితి, ఎదుటి వారితో స్వేచ్ఛగా మాట్లాడేటటువంటి స్థితి. ఎంత దైన్యమైనటువంటి స్థితిగతుల్లో మనం జీవిస్తున్నామంటే క్రీస్తు ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఇది యేసయ్య రాకడకు సమీపం. యేసయ్య రాకడ లక్షణాలు. యేసయ్య రాబోతున్నాడు, జాగ్రత్త. మార్పు చెందేవా? ఆలోచించి రాత్రి కాలశంలో అది నిత్యాగ్ని, నిత్య శిక్ష, యుగములు ఉండేటువంటి శిక్ష, అదే నరక శిక్ష. 3వదిగా ఏడ్పు, 4వదిగా పళ్ళు కొరుకుట. మరొక 2 విషయాలు మీకు చూపిస్తాను చూడండి. ఒక్కసారి మనం చూసినట్లయితే మార్క్స్ వార్త చూడండి. ఒకసారి మార్క్స్ వార్త, కృష్ణ ప్రియమైన దేవుని బిడ్డలారా, మార్క్స్ వార్త 9వ అధ్యాయము 48వ వచనాన్ని మనం చదువుకుంటున్నాం. పిల్లరా, నరకమున మార్క్స్ వార్త అంటున్నాడు ఇక్కడ. మార్క్స్ వార్త 9వ అధ్యాయము 48వ వచనాన్ని మనం చూస్తే, నరకమున వారి పురుగు చావదు, అగ్ని ఆరిపోదు. ఎంత దైన్యమైనటువంటి జీవితం. 5వ లక్షణం ఏంటంటే నరకమున పురుగు చావదు. పురుగు చావదంటే దాని అర్థం ఏంటి? నీ ఆత్మ చనిపోదామన్నా, నీ ఆత్మ మరణం చుట్టూ తిరుగుతున్నా ఆ మరణం నిన్ను కబళించదు. ఇప్పుడు మరణం అంటే నువ్వు భయపడతావు, కానీ అగ్ని గుండంలోనికి వెళ్ళిన తర్వాత మరణం చుట్టూ తిరగాల్సి వస్తుంది. జాగ్రత్త. ఏ మరణం అంటే ఇప్పుడు భయపడుతున్నావో, ఏ మరణం అంటే ఇప్పుడు కబళిస్తుందని భయపడుతున్నావో, ఆ మరణం నీవు పాపం చేస్తే ఆ మరణాన్ని కోరుకోవాల్సి వస్తుంది. ఆ స్థలం ఏంటో తెలుసా? అగ్నిగుండం, నరకంలో. క్రీస్తు ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, నీవు మరణాన్ని కోరుకుంటావు, కానీ ఆ మరణం నీ దగ్గరికి రాదు. ఎందుకంటే ఆ మరణాన్ని కూడా తీసుకెళ్లి దేవుడు అగ్నిగుండంలో పడవేశాడు. మొట్టమొదటి మరణానికి అధికారం లేదు. ఆదాము వలన వచ్చినటువంటి మరణం, మొట్టమొదటి మరణం, పాపం యొక్క ఫలితం. ఆ మరణానికి ఇక అధికారం లేదు. యేసయ్య ఈ లోకానికి వచ్చిన తర్వాత ఆయన తీర్పు తీర్చిన తర్వాత ఆ మరణాన్ని కూడా తీసుకెళ్ళి, ఆ మరణపు దూతను కూడా తీసుకెళ్ళి, ఆ
మరణం యొక్క అధికారాన్ని కూడా తీసుకెళ్ళి అగ్ని కుండంలో దేవుడు పడవేస్తాడు. ఇక నీ దగ్గరికి రాదు అది. అప్పుడు నువ్వు నీ జీవాన్ని నువ్వు చంపుకుందావన్నా చంపుకోలేవు. అందుకే యేసయ్య మానవలోకానికి ఆయన సంచరించినప్పుడు అనేక విషయాలు చెప్తూ, అనేక సత్యాలు చెప్తూ, క్రీస్తు ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, రాబోయేటువంటి కాలం ఉంది, రాబోయేటువంటి సమయం ఉంది, రాబోయేటువంటి యుగం ఉంది. ఆ యుగంలో నువ్వు పాపం చేస్తే ఆ నరకం ఎంత భయంకరంగా ఉండదంటే అగ్ని ఆరిపోదు, మరి ఒకటి పురుగు చావదు అంటున్నాడు ఇక్కడ. అగ్ని ఆరదు. ముందు చెప్పుకున్నాం మనం, యుగ యుగములో ఉండేటువంటి అగ్ని అని, అదే నిత్య అగ్ని అని, అదే ఆరని అగ్ని అని, అదే నిత్య శిక్ష అనేటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. ఆ నిత్య శిక్ష ఎంత భయంకరంగా ఉంటుందంటే, క్రీస్తును ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, అగ్ని ఆరిపోదు, పురుగు చావదు. పురుగు చావదు. నీ ఆత్మకి మరణం లేదు. యుగ యుగములు ఆ నరకములో నీవు ఆ శ్రమను అనుభవించవలసి వస్తుంది. జాగ్రత్త. ఆలోచించు. బిడ్డలకు మారు మనసు ఉందా? భర్తకు మారు మనసు ఉందా? భార్యకు మారు మనసు ఉందా? తల్లిదండ్రులకు మారు మనసు ఉందా? ఈ మాటలు వినేటువంటి మన జీవితంలో ఒక్కసారి మన కుటుంబాన్ని గురించి మనము ఆలోచించుకోవాలి. రాత్రి కాల సమయంలో నీకు మారు మనసు ఉంటే గొప్ప కాదు, నువ్వు పరలోక రాజ్యం పోవటం గొప్ప కాదు. పోతూ పోతూ నీ కుటుంబం మొత్తం రక్షింపబడేటట్లుగా నువ్వు చేసుకున్నావా, అది గొప్పతనం. నువ్వు పోయి నీ బిడ్డలకు మార్గంలో ఉంటే, నువ్వు పరలోక రాజ్యంలో ఉండి నీ బిడ్డలు పోయి రేపు నరకంలో పడితే ఎంత దైన్యమైనటువంటి జీవితం. ఆలోచించండి. రాత్రి కాల సమయంలో ఒట్టుంటి కోసం పాకులాడతాం. నా బిడ్డలకు అది కావాలి, ఇది కావాలనుకుంటాం మనం. నీ బిడ్డలకు మారు మనసు ఉందా? నా బిడ్డలకు మారు మనసు కావాలని కోరుకునేటువంటి స్థితిలో నీవు ఉన్నావా? అయ్యా, నా బిడ్డలకు పరలోక రాజ్యం దొరకాలయ్యా అని కోరుకునేటువంటి తల్లిదండ్రులకు ఉన్నావా? ఆలోచించండి. రాత్రి కాల సమయంలో క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అగ్ని ఆరదో, పురుగు చావదో. ఎంత ఘోరమైన విషయం. అసలు ఆ యొక్క అగ్ని కొండలో పడితే వాళ్ళ రూపమే మారిపోతుంది పిల్లరా. చివరిగా ఆ మాటను చూసుకుని చూడండి. చూసే మనం, అగ్ని ఆరిపోదు, పురుగు చావదు. మరొక విషయాన్ని జ్ఞాపకం చేసి ముగిస్తాను. చూడండి, క్రీస్తును ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒకసారి మనం చూస్తే యెషయా గ్రంథం తీయండి ఒకసారి. 66వ అధ్యాయము 24వ వచనం చదువుకుందాం పిల్లరా. యెషయా గ్రంథం, దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుంచి యెషయా గ్రంథం 66వ అధ్యాయము 24వ వచనం చూస్తే, వారు పోయి నా మీద తిరుగుబాటు చేసిన వారి కళేబరములను తెరచుచెదరు, వాటి పురుగు చావదు, అగ్ని ఆరిపోదు, అవి సమస్త శరీరులకు హేయముగా ఉండను. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, నీ పాపం నీ రూపాన్ని కూడా మార్చివేస్తుంది. జాగ్రత్త. మరి ఒక లక్షణం, హేయముగా పడిపోతారు వాళ్ళు, హీన స్థితిలోనికి వెళ్ళిపోతారు వాళ్ళు. అగ్ని కుండములో ఎలాగో పడిపోతారంటే కళేబరాలాగా పడిపోతారు, నిస్సహాయ స్థితిలో. చూసేటువంటి వారు అనుకుంటారు, ఒరే భూలోకంలో జీవించినటువంటి ఒరే ఫలాని వ్యక్తి ఈమె, ఫలాని వ్యక్తి ఈయన, ఏమండి ఇలాగో చూస్తారు, హేయంగా ఉంటారు. ఎంత దైన్యమైనటువంటి జీవితం. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచించండి. రాత్రి కాల్సంలో పాపం యొక్క ఫలితం ఎంత ఘోరమైనటువంటి విషయం. పాపం యొక్క అంతిమ జీవితం ఎంత ఘోరమైనటువంటి విషయం. 1 నిత్యాగ్ని, 2 నిత్య శిక్ష, 3 నరక శిక్ష, 4 పళ్ళు కొరుకుట, 5 ఏడ్పు, 6వది ఆ యొక్క ఆత్మ చనిపోదు, పురుగు చావదు. చివరి లక్ష్యం ఏంటో తెలుసా? కళేబరాలాగా పడిపోతావు నీవా. నీ రూపం మారిపోతుంది, నీ యొక్క స్థితిగతులు మారిపోతాయి. క్రీస్తును ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, చూసేటువంటి వారు అనుకుంటారు, ఏమన్నా అనుకుంటారు, వారు పోయి నా మీద తిరుగుబాటు చేసిన వారి కళేబరములను తేల్చేసెదరు, వారెవరు భక్తులు వచ్చి అనుకుంటారు. ఒక్కసారి మనం చూస్తున్నప్పుడు హేయంగా చూస్తారు వాళ్ళు. మరి భూలోకంలో ఫలాని వాళ్ళు ఎంత బాగా జీవించారు, ఇక్కడ కళేబరాలాగా పడిపోయారు. క్రీస్తును ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, సమయం లేదు కానీ యెషయా గ్రంథంలో మరి ఒక మాట ఉంటుంది, వాళ్ళు ముళ్ళ వలె ఉంటారండి పిల్లరా, ముళ్ళ వలె ఉంటారు. రూపాన్ని, నీ పాపం నీ రూపాన్ని మార్చివేస్తుంది. జాగ్రత్త. నీ పాపం నీ రూపాన్ని మార్చివేస్తుంది. ఇలాంటి స్థితిని కలిగినటువంటి, ఇలాంటి పరిస్థితిని కలిగినటువంటి సత్యాలు బైబిల్ గ్రంథంలో ఉంటే ఇంకా నీవు మారు మనసు పొందకుండా, ఇంకా నీవు రక్షణ పొందకుండా, ఇంకా నీ ఆత్మను నీవు రక్షించుకోకుండా, నీ బిడ్డల కొరకు నువ్వు ప్రార్థన చేయి. నీ భర్త కొరకు, నీ భార్య కొరకు, కుటుంబం అంతా రక్షణ పొందాలని దేవుని యొక్క ఆశ. కాబట్టి
క్రీస్తును ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఈ యొక్క విత్తబడినటువంటి మాటలన్నీ మన హృదయంలో చేర్చుకున్నవి రాత్రి కాల్సింలో. అది పాప ఫలితం. నరకములో 7 బాధలు, నరకానికి ఉన్నటువంటి లక్షణాలు 7 లక్షణాలు ఇక్కడ మనం చూస్తున్నాం. కాబట్టి రాత్రి కాల్సింలో క్రీస్తును ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, చివరిగా ఒక మాట చదువుకొని ముగించుకుందాం. చూడండి, ప్రకటన గ్రంథం, దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుంచి ప్రకటన గ్రంథం చివరి మాట చదువుకుందాం. 21వ అధ్యాయము 8వ వచనం చదువుకుందాం. పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులను అగ్ని గంధకములతో మండుకుండములు పాలు పొందుదురు. ఇది 2వ మరణము. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఆలోచించు. వీటిలో ఏదైనా ఒక లక్షణం నీలో ఉంటే ఒక్కసారి మోకరించి ప్రార్థన చేయి. నీ బిడ్డల గురించి, నీ కుటుంబం గురించి ప్రార్థన చేసి, రాబోయేటువంటి యుగంలో ఇంత గొప్ప ప్రమాదం ఉంది కాబట్టి మారు మనసు కోసం, రక్షణ కోసం మనందరం కూడా పాకులాడుతూ ఈ అంత్య దినములలో యేసయ్య రాకడ కోసం మనం కనిపెట్టుకొని జీవించాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ కొద్ది మాటలు ముగిస్తున్నాను. అందరం తల ఉంచుదాం, ప్రార్థన చేసుకుందాం. స్తుతికి కారణభూతుడా మీకు వందనాలు. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి మీకు వందనాలు. విత్తుబడినటువంటి వాక్యం వ్యర్థంగా పోకూడదు. 30 దంతలు 60 దంతలు 100 దంతలుగా ఫలింపు దయచేయండి అయ్యా. పాపం యొక్క ఫలితం నాయనా నరకములో 7 బాధలు ప్రభునైనా, అవి నాయనా జరిగేటువంటి స్థితి అయ్యా. ఇవి ఒట్టి మాటలు కాదు నాయనా. ప్రతి బిడ్డనైనా విశ్వాసంతో ప్రభా ఈ మాటలు అంగీకరించి నాయనా నీ యందు భయభక్తులు కలిగి జీవించేటువంటి కృప దయచేయమని అల్పుడనైనా నా ద్వారాగా ఇలాగ నీ పరిచయం ప్రభు మీరు కొనసాగించినందుకు ప్రతి దినమునైనా ఒక పరిశుద్ధాత్మ శక్తి నైనా వీరితో మాట్లాడుతున్నందుకు, అటువంటి శక్తిని, ఫలాన్ని, కృపను నాకు ఇచ్చినందుకు నీకు వందనాలు చెల్లిస్తా. మాకు ఇచ్చిన ధన్యతను బట్టి మీకు వందనాలు. ఈ పరిచర్య ప్రభా అంచెలంచెలుగా అనేక మంది నాయన విని ఒక ఆత్మని రక్షింపబడి పరలోక రాజ్యం చేరేటువంటి కృప దయచేయమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయో, కుమారుడైన యేసుక్రీస్తు కృపయో, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఇక్కడ చేరిన ప్రతి బిడ్డకును, ప్రతి కుటుంబానికి సర్వకాలము సదాకాలం మీ కృప తోడై ఉండునుగాక, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరలా మనం రేపు 9 గంటలకు మరలా మనం కలుసుకుందాం. మరి ఒక అద్భుతమైన వర్తమానంతో మనము కలుసుకుందాం. కాబట్టి దేవుడు మిమ్మలను దీవించునుగాక, ఆమేన్.